హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాము. మేము కూడా బాగున్నామండి. ఈరోజు నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే నవంబర్ 25 టు డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఏమైనా వర్క్ ఉన్నా కానీ అట్లా స్టార్ పెట్టుకోవడం, పశువుల పాక అరేంజ్ చేసుకోవడం అట్లాంటివన్నీ ఉంటాయి. నేనైతే ఏదో చూడండి బొమ్మలు తయారు చేసుకుంటున్నాను. నేను జీసస్ దివ్య బాల యేసు బొమ్మ, అట్లా జ్ఞానులు, మరియమ్మ తల్లి, యేసు ప్రభు అంటే యేసోబు, అట్లా గొల్లలు, మళ్ళీ ప్లస్ గొర్రె బొమ్మలు అట్లా అన్నీ నేను తయారు చేసుకుంటానండి. అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. నేను ఎప్పుడు పశువుల పాక పెట్టుకున్నా కానీ నేను బొమ్మలు అయితే కొనను. నాకు వచ్చిన విధానంలోనే నాకు వచ్చినంత వరకే నేను వాటిని తయారు చేస్తాను. దివ్య బాలయేసు బొమ్మని రెడీ చేసుకున్నానంటే పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు కాబట్టి అట్లా నేను ఇలా తయారు చేసుకున్నాను. ఇంకా మరియమ్మ తల్లి, యేసు యేసు మళ్ళా ఇంకా జ్ఞానులు, గొర్రెల కాపరులు, గొర్రెలు బొమ్మలు అన్నీ నేను తయారు చేసుకున్నాను. నా గార్డెన్లో ఉన్నటువంటి మట్టిని కొంచెం తడుపుకొని వాటర్ వేసేసుకొని తడుపుకొని చక్కగా బొమ్మలన్నీ తయారు చేసుకున్నాను. కొంచెం హైట్గానే ఈ వీడియోలో అయితే చిన్నగానే కనిపిస్తున్నాయి బొమ్మలు చూడడానికి, కానీ కొంచెం పెద్ద బొమ్మలేనండి అవి. వీడియోలో అలా కనిపిస్తున్నాయి. నేను చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా ఎక్కువ టైం లేకుండా అందుకే కొంచెం ఫాస్ట్గా చేసుకున్నాను. కొన్ని బొమ్మలకి కొంచెం చిన్న డిఫరెన్సెస్ నేను పెట్టుకున్నాను. అంటే గొర్రెల కాపర్లకేమో ఇట్లా స్టిక్ మిడిల్లో వచ్చేలాగా, అంటే పెయింటింగ్ అప్పుడు కొంచెం దాన్ని డిఫరెన్స్ చూద్దాంలే అని చెప్పేసి పెట్టేసుకున్నాను. జ్ఞానులకు అలాగా, మరియమ్మ తల్లికి ఇలా అంటే పైన అంటే ఎల్లో కలర్లో అట్లా షైనింగ్ షేడ్లా ఉంటుంది కదా, అందుకోసం అలా రౌండ్ ఇచ్చేసాను. ఇక్కడ కిందేమో క్లాత్ లేయర్ లాగా ఇద్దామని చెప్పేసి అలా చేశాను. ఇలా చిన్న డిఫరెన్సెస్ చూపించుకున్నాను. ఇంకా అన్నీ తయారు చేసేసి మా వారికి అప్పచెప్పానండి. ఈ పిల్లలు కలర్స్ ఉంటాయి కదండి, కలర్ పెయింట్స్, వాటర్ కలర్స్, వాటిని యూస్ చేస్తున్నాము. వాటితో మా వారు వెనకాల హెయిర్ లాగా అట్లా కొంచెం చిన్న డిజైనింగ్ అనేది చేస్తున్నారు. మేము పశువుల పాక కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసాము. కర్రలతో డైరెక్ట్గా పశువుల పాక భూమిలో తయారు చేసామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్స్ ఇవ్వట్లేదండి, కొందరు ఇస్తున్నారు, లైక్స్ ఇవ్వండి. కలర్స్ జరుగుతున్నాయి, మా వారు కలరింగ్ వేస్తున్నారు. ఇదంతా అయిపోయాక పశువుల పాక అన్ని A to Z నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి అంతా వీడియో చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ అండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.